అండి, నేను మీ ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్ మదనపల్లి. అంటే ఈ ఇంతకు ముందు కూడా చెప్పినాను అనమాట. మాకు పెద్ద బండ్లకి అంటే వాళ్ళకి మంచి సెంటిమెంట్. సాయిబాబా గుడి అనేది చాలా సెంటిమెంట్ మాకు. అంటే మనకు ఇన్నోవాలు పెడితే మంచి బండ్లు పెడతాం. అండ్ మనకు మూవింగ్ కూడా అట్టే ఉంటుంది కాబట్టి మనకు ఇంతకు ముందు కూడా బండి పెట్టాము. బట్ అది కస్టమర్ కు టచ్ కాలేదనుకుంటున్నా. ఎందుకంటే అది నేను పెట్టిన చోట ఎట్లాంటిదో, లేకపోతే కలర్ అంటే అక్కడ ఎట్లా కనిపించిందో ఏమో వీడియో నాకైతే తెలియదు. ఇప్పుడైతే డైరెక్ట్ గా సాయిబాబా గుడి ముందర తీస్తున్నాము. అంటే బండి అప్పుడు లుక్ చూడండి, ఇప్పుడు లుక్ చూడండి. రబ్బింగ్ పాలిష్ పడింది. ఇప్పుడు ఎట్లుంటుంది ఏమనేది ఒక్కసారి చూడండి. ఎందుకంటే సాయిబాబా గుడి ముందర తీస్తాం కాబట్టి మనకు అచ్చొచ్చిన ప్లేస్ కాబట్టి. ఇంకోటి ఏమంటే ఇక్కడ ఈ రోజు డేట్ చూసుకుంటే 21/9/2024 అండి. ఎందుకంటే నాకు మార్నింగ్ ఒక కస్టమర్ చెప్పారనమాట, అన్న డేట్ మెన్షన్ చేయండి అని చెప్పి. డేట్ అయితే నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను, బట్ చెప్తాను కూడా. 21/09/2024 అండి. ఈ రోజు డేట్ చూసుకుంటే ఈ రోజు సాటర్డే అనమాట. ఈ రోజు వీడియో చూసుకుంటే మనకు ఇన్నోవా అండి. ఎందుకంటే 2015 మోడల్ ఆల్రెడీ నేను పెట్టిన బండి. ఎందుకంటే ఇంతకు ముందు కూడా అప్లోడ్ చేశాను, కానీ అప్పుడు కస్టమర్ కనెక్ట్ అయిందో లేదో నాకైతే తెలియదు. కానీ ఇప్పుడు మనం సాయిబాబా గుడి కాడ, నేను చెప్పినా చాలా సెంటిమెంట్ ఉంటుంది మాకు సాయిబాబా గుడి అనేది. అందుకని సాయిబాబా గుడి కాడ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. బండి చూసుకుంటే 2015 మోడల్ వి వర్షన్ 8 సీటర్ అండి. బండి 8 సీటర్, షోరూమ్ 8 సీటర్ ఉంటుంది. ఆల్రెడీ నేను వీడియో కూడా చెప్పిన, క్లారిటీగా పెట్టినాను ఆల్రెడీ వీడియోలో కూడా. కానీ ఇంకోసారి వీడియోలో మీకు బండి గురించి మొత్తం డీటెయిల్స్ అనేవి ఇస్తాను. మీకు షోరూమ్ నుంచి 8 సీటర్ ఉంటుంది. మామూలుగా సపరేట్గా అయితే వాళ్ళు వేసుకోలేదు. మనకు 7 సీటర్ 8 సీటర్ రెండు వస్తాయి. 8 సీటర్ బండి చూసుకుంటే బండి 100% బాగుంది. ప్లస్ ఇంకోటి ఏమంటే మీకు 1,37,000 అండి. 1,37,000, 1,37,000 అయితే తిరిగింది. షోరూమ్ సర్వీస్, పిన్ టు పిన్ షోరూమ్ సర్వీస్ ఇస్తానండి. నా దగ్గర సర్వీస్ రికార్డు కూడా ఉందన్నమాట. మీకు ఏ సర్వీస్ కావాలంటే కూడా ఇస్తాను. ప్రతిదీ మన దగ్గర పక్కాగా ఉంటుంది. అండ్ ఈ రీడింగ్ చూసుకుంటే మీకు 1,37,000 రీడింగ్ చూసుకుంటే మీకు ఎక్కడ కానీ దొరకదన్నమాట. ఆ రీడింగ్ బండి మీకు మదనపల్లిలో దాదాపు నాకు తెలిసింది ఎక్కడ కూడా దొరకదు. ఒకసారి బండి కూడా మనం చూసుకుందాం రండి. ఒకసారి బండి అనేది చూపిస్తాను. బండి చూసుకుంటే ఆల్మోస్ట్ నేను అంటే దీంట్లో కూడా ఏమంటే నేను టోటల్ ఓవరాల్ గా బండి అయితే 100 మొత్తం అయితే క్లారిటీగా చూపింది. ఎందుకంటే ఆల్రెడీ నేను చూపించిన బండి అనమాట. అందుకని ప్రతి గ్లాస్ కూడా 2015 మోడల్ ఉంటాయి. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ వల్ల 1-2 వచ్చి 14 అని వచ్చింటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అది తప్ప నుంచి మిగతా అంతా 2015 ఉంటాయి. ప్లస్ ఏమంటే టైర్స్ చూసుకుంటే టైర్స్ కూడా ఉన్నాయి. డబల్ కీ ఉంది. షోరూమ్ సర్వీస్ ఉంది. బండి అయితే ఎక్సలెంట్ బండి. ఏమంటే ఇంతవరకు మీకు టచ్ అప్ అయితే కాలేదండి. పెయింట్ అయితే కాలేదు. ఏమంటే చిన్న చిన్న డెంట్స్ 2 ఉన్నాయి. ఒకటి ఇక్కడ చూసుకోవచ్చు అండి. ఆల్రెడీ చూపించిన, కానీ ఇప్పుడు కూడా చూపిస్తానా. చిన్న డెంట్స్ ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ వెనకాల ఒకటి ఉంది. డోర్ గార్డ్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఒక డెంట్, అది కనిపివ్వండి, కంటికి కనిపివు, కానీ ఇది కనిపించే డెంట్ కాబట్టి ఇదైతే చెప్తాన్నా. బండి అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. లోపల ఒకసారి చూద్దాం మనము. లోపల చూసుకుంటే మీకు లోపల కూడా చాలా అంటే చాలా క్లీన్ ఉంటుంది. నేను చాలా సార్లు చెప్పిన, మీకు 2014 వరకు ఒక రకంగా వస్తుంది. 2015 నుంచి చూసుకుంటే మనము మీకు డాష్ బోర్డ్ కానీ ఇంటీరియర్ కానీ మొత్తం మారుతాయండి. అంటే డార్క్ కలర్స్ వస్తాయన్నమాట లోపల చూసుకుంటే ఒకసారి. ఎందుకంటే ఆల్రెడీ నేను వీడియో చెప్పిన. ఇంకా సీట్స్ చూసుకోండి, 8 సీటర్ అండి బండి చూసుకుంటే కదా. రూఫింగ్ కానీ ఏమి కానీ మీరు చూసే పని ఉండదండి. ఇంకా రీడింగ్ అయితే చూపిస్తాను. రీడింగ్ ఇంతకు ముందు కూడా చూపించాను, కానీ ఇప్పుడు మళ్ళీ చూపిస్తానండి. ఒకసారి రీడింగ్ చూసుకోండి. 1,37,000 అయితే తిరిగింది. పిన్ టు పిన్ సర్వీస్ కూడా ఉంది నా దగ్గర. మీరు వచ్చినప్పుడు మీరు కావాలంటే సర్వీస్ కూడా చూపిస్తాను. ఇంకోటి ఏమంటే మీరు గమనించిన విషయం ఏమంటే, చాలాసార్లు చెప్పిన, మన వాడకాన్ని బట్టి ఈ స్టీరింగ్ అనేది మెయిన్ ఇవ్వండి. ఇవి షేడ్స్ అయితే అన్నమాట. చాలా బండి వాడిన దాన్ని బట్టి మనం చెయ్యి ఇట్లా పెడతాం కాబట్టి బండి చాలా వాడితే ఇవంతా షేడ్ అయిపోతాయి అనమాట. ఆల్మోస్ట్ మీకు ఇది ఎక్కడ కానీ షేడ్ అయితే కూడా కాలేదు. ఎందుకంటే మెయిన్ మనకు రీడింగ్ అనేది తక్కువ కదా, అందువల్ల మీకు అది షేడ్ కాలేదు. ప్లస్ ఏమంటే మనకి ఈ సెంటర్ లో లోగో చూసుకోవచ్చు. లోగో ఒకసారి గమనిస్తే లోగో కూడా ఎక్కడ కానీ క్రోమ్ కానీ మీకు పోలేదండి. ఎందుకంటే ఈ లోగో అనేది చాలా వాడితే మనం పట్టుకోవడానికి వీలుగా, ఇది చాలా వరకు వాడితే కన్నా లోగోలో కూడా క్రోమ్ అనేది చాలా వరకు ఫినిషింగ్ వెళ్ళిపోతుందండి. ఈ లోగో కూడా చూసుకోండి, క్లీన్ గా ఫినిషింగ్ అనేది బాగుంది. ఇంకా ఏసీ విషయానికి వస్తే ఏసీ కానీ ప్లేయర్ కానీ చాలా బాగుంటాయి. ఈ ప్లేయర్ గురించి ఇంతకు ముందు ఒక వీడియోలో కూడా చెప్పినా అనమాట నేను మీకు. ఎందుకంటే ఒరిజినల్ ప్లేయరే. ఎందుకంటే తీసే చాలా మంది టచ్ చేయించుకుంటారు. టచ్ అంటే ఇది కూడా టచ్చే, బట్ ఏమంటే ఆండ్రాయిడ్ ప్లేయర్ వేపిస్తారు. కానీ ఇన్నోవాకి ఒరిజినాలిటీ ఎప్పుడు కానీ ఒరిజినాలిటీ ఉన్న అందం అయితే వేరే ప్లేయర్ అయితే ఇన్నోవాకి వేస్తే రాదు. ఇంకోటి ఏమంటే చాలా మందికి తెలియని విషయము, మీకు ఇక్కడ పెద్ద ప్లేయర్ వేసినప్పుడు ఇక్కడ రేంజ్ కనిపిస్తుంది చూడండి. ఆ రేంజ్ కానీ టైమింగ్ కానీ అంతా కనిపిస్తుంది. ఇదంతా మోసకపోతుంది అనమాట పెద్ద ఫ్రేమ్ వేసిన తర్వాత. అందుకని ఒరిజినల్ ప్లేయర్ వేయించుకుంటే మీకు చాలా బాగుంటుంది. ప్లస్ ఒకవేళ ఇన్ కేసు ఒరిజినల్ ప్లేయర్ పోయినా కూడా మంచి ప్లేయర్ ఒరిజినల్ వేసుకోండి. ఎందుకంటే దాదాపు ఇది 22 నుంచి 25,000 అండి. దీని కాస్ట్ అయితే కన్నా 25,000 అవుతుంది. అందుకని ఒరిజినల్ ప్లేయర్ ఉంటే బాగుంటుందని చెప్పి నా ఆప్షన్ అండి.
ఇంకా నేను ప్రత్యేకంగా బండి గురించి చూపించి అయితే అంటే టోటల్‌గా అయితే నేను చూపియలేదు. ఇంజిన్ కూడా నేను ఆల్రెడీ చూపించాను. ఇంజిన్ కూడా టోటల్ అంతా బాగుంది. ఎందుకంటే నేను ఎందుకు చూపియడం వల్ల ఏంటంటే ఆల్రెడీ చూపించిన వీడియోకి మళ్ళీ ఇంకోసారి అయితే మనం చూపించకూడదు. కానీ ఏమంటే మనం చూపించిన ప్లేస్ అంటే అక్కడ కస్టమర్ కనెక్ట్ అయిందా లేదా అని చెప్పి నాకైతే తెలియక మనం సాయిబాబా మందిరం కాడైతే వీడియో తీస్తున్నాం. జస్ట్ ఆ వీడియో తీయడానికైతే నేను బండి తీసుకొని వచ్చినాను. అందుకని మీకు షార్ట్‌గా బ్రీఫ్‌గా అయితే బండి చూపిస్తాను. అందుకని ఎందుకంటే నంబర్ కూడా చూసుకోవచ్చు. ఆల్రెడీ నేను పెట్టిన నంబరే అన్నమాట. 7896 అండి. బండి నంబర్ చూసుకుంటే కూడా 7896 ఆల్రెడీ నేను పెట్టిన బండే. బండి సింగిల్ ఇన్వాయిస్ ఓనర్ బండి. అంటే యాక్చువల్‌గా ఏమంటే ఇది కూడా బండి కూడా చెప్తా. ఏమంటే వాళ్ళు ఫస్ట్ ఓనరే తెచ్చిన తర్వాత ఇక్కడ ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారన్నమాట. అంటే మదనపల్లి. ఎందుకంటే వాళ్ళు ట్రాన్స్‌ఫర్ అయింది. కొంతమంది నేను ఇంతకు ముందు కూడా చెప్పిన బండి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటే చాలా మంది బండ్లయితే ఇవ్వరు. అందుకని మనోళ్ళు ట్రాన్స్‌ఫర్ చేసుకొని తీసుకొని వచ్చుకున్నారన్నమాట. అంతేగాని బండయితే 100%గా ఫస్ట్ సింగిల్ ఇన్వాయిస్ ఓనర్ బండే. జస్ట్ ఇక్కడ మారాలి కాబట్టి మారింది అంతేగాని అదైతే లేదు. ఇంగా బండి గురించి ఏదైనా మీకు డీటెయిల్ కావాలన్నా, ఫోటోలు కావాలన్నా దయచేసి నాకు కాల్ చేయండి, మెసేజ్ చేయండి. మీకు పూర్తి డీటెయిల్స్ అనేది ఇస్తాను. మీకు 2015 అంటే అలాయ్ వీల్స్ కూడా ఇవి మారతాయండి. 2015లో అలాయ్ వీల్స్ మారతాయి. ఎందుకంటే 2014కి సిల్వర్ కలర్ వస్తాయి. 2015 నుంచి డైమండ్ కట్ వస్తాయన్నమాట. లోపల ఇంటీరియర్ మారుతుంది అండ్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ వస్తాయి. సో బండి గురించి ఏమంటే మీకు ఎటువంటి అపోహలొద్దు. నేననేది ఎందుకంటే మనం ఒరిజినాలిటీగా చేస్తాను. ప్రతి పని నేను నీతి నిజాయితీగా చేస్తాను. మీరు ఎవరైనా కూడా బండి కొనాలంటే కూడా మంచి బండి కొంటారనే ఫీలింగ్‌తో రండి. ఎందుకంటే మన దగ్గర 100%గా మీరు మదనపల్లిలో ఎక్కడైనా వెతుక్కోండి. నేననేది ఎక్కడైనా వెతుక్కోండి. ఇన్ కేస్ నా దగ్గర పేరు పెట్టినారంటే నేననేది ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. మా దగ్గర మంచి బండి, షోరూమ్ ట్రాక్ ఉండే బండి మా దగ్గర పేరు పెట్టినారంటే ఖచ్చితంగా ఆ బండి మీకు బయటైతే అవతలైతే ఇంక 100%గా దొరకదు. నాకు మించిన అంటే మాకు మించిన క్వాలిటీ అయితే మీకు దొరకదని చెప్పి నేను అనుకుంటున్నా. క్వాలిటీ లెస్ కూడా ఉంటాయి. కొన్ని క్వాలిటీ బండ్లుంటాయి చూడండి. ఇట్లా బండి అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇట్లా బండయితే దీని మించి బండయితే మదనపల్లిలో వేరే ఆఫీసులో లేదు. ఎందుకంటే ఇన్ని సార్లు చెప్తానంటే బండి సొత్తు బాగున్నప్పుడు బండి బాగుందనే చెప్పాలా గానీ పేర్లయితే 100%గా పేర్లు పెట్టకూడదు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా చెప్పినా నేను. ఎందుకంటే మనం మదనపల్లిలో నేనైతే మరి ముఖ్యంగా మనం నీతి నిజాయితీగా పోతున్నాం. ప్లస్ ఏమంటే బండి మంచి బండి ఇయ్యాల, మంచి సర్వీస్ ఇయ్యాల కస్టమర్‌కి అని చెప్పి ఉద్దేశ్యంతో నేనైతే ఆఫీస్ పెట్టడం అయితే జరిగింది. కానీ మన మీద అంటే చాలా వరకు మన మీద కక్షలనేది ఆల్మోస్ట్ పెట్టేస్తున్నారు చాలా మంది. ఇప్పుడు కూడా చాలా వరకు కక్షలు జరుగుతానే ఉన్నాయి. కానీ నేను చెప్పేది అదే. ఒక మనిషి ఎదిగేటప్పుడు చాలా మంది అణగదొక్కాలని చెప్పి చాలా మంది చూస్తారు. వాళ్ళకి ఒకటే సమాధానం చెప్తా నేనైతే ఎవడు ఎంత తొక్కినా గూడా మనం దేవుడి దయ వల్ల మనమైతే బాగున్నాము, బాగుంటా అని చెప్పి ఆశిస్తూ మీకేదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి, మెసేజ్ చేయండి. మా ఆఫీస్ నంబర్ కూడా ఇస్తాను. దయచేసి కాల్ చేసుకోండి. అండ్ ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానెల్‌ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండనమాట. ఎవరైనా తెలియలేకపోతే వాళ్ళు కూడా షేర్ చేయండి. ఎవరైనా చూస్తే వాళ్ళు దయచేసి మాకు కాల్ చేసుకొని మంచి బండి కొంటారని చెప్పి ఆశిస్తూ నా కెమెరామన్ మాలిక్‌తో నేను ఇమ్రాన్ ఖాన్. జై హింద్.